హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది 2018కి సంబంధించిన టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకి సంబంధించిన కట్ ఆఫ్ ఇది. సో 2018లో మనకి ఏఎల్పి టెక్నీషియన్ కంబైన్డ్ నోటిఫికేషన్ వచ్చింది. దాంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు అనేది ఎక్కువగా ఉన్నాయి. ఆ గ్రేడ్ 3కి సంబంధించిన అన్ని క్యాస్ట్లకు సంబంధించిన కట్ ఆఫ్ అనేది మీకు డిస్ప్లే పైన కనబడుతుంది మీకు. సో ఈ కట్ ఆఫ్ల గురించి తెలుసుకునే ముందు అన్ని డిపార్ట్మెంట్ల గురించి చెప్తాను. లాస్ట్లో కింద మీకు 2 ఏఎల్పి గురించి కూడా ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా ఉన్నాయి. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికంటే ముందు మీరు పోయిన నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి తేడా ఒకసారి గమనించాలి. గమనించినట్లయితే కట్ ఆఫ్ అనేది ఈసారి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఒక అంచనాకు రావచ్చు. సో ఫస్ట్ పోయినసారి ఇది ఆర్ఆర్బి సంబంధించిన నోటిఫికేషన్. మొత్తం మీద ఇండియా వైజ్గా పోస్టులు చూసుకున్నట్లయితే 8,829 పోస్టులు అనేది ఉన్నాయి. ఈ పక్కనే ఏఎల్పి ఇవి 17,000 అనేది. టెక్నీషియన్ పోస్టులు వచ్చేసి 8,829 పోస్టులు ఉన్నాయి. సో ఈసారి నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు, ఇంకా గ్రేడ్ 1 వదిలేస్తున్నాను నేను, ఫస్ట్ గ్రేడ్ 3 చూస్తున్నాను. ఎక్కువ మంది హోప్స్ దీనిపైన పెట్టుకున్నారు కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు 8,052 పోస్టులు అనేది ఉన్నాయి. సో పోయినసారి 2018లో సికింద్రాబాద్ జోన్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైన సికింద్రాబాద్ అని కనబడుతుంది. సికింద్రాబాద్ జోన్కి మొత్తం పోస్టులు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు అన్నీ కలిపి వెల్డరు, అదేవిధంగా పెయింటరు, ప్లంబరు, ఇవన్నీ కలిపి పోస్టుల సంఖ్య అనేది ఒకసారి చూద్దాం. $3,262 పోస్టులు అనేది ఉన్నాయి టెక్నీషియన్ పోస్టులు పోయినసారి. ఈ కింద ఏమో దీంట్లో ఏఎల్పి కూడా తీసేద్దాం ఒకసారి. ఏఎల్పి 2,649 పోస్టులు తీసేయండి దీంట్లో నుంచి. 3,262 పోస్టులలో నుంచి మీకు 2,649 జస్ట్ లోకో పైలట్ పోస్టులే ఉన్నాయి. పైన ఇంకొక ప్లస్ 70, అంటే దాదాపు సుమారుగా 2,700 వేసుకుందాం. అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు ఎన్ని ఉన్నాయి మనకి పోయినసారి? కేవలం 600 మాత్రమే ఉన్నాయి. మీరు ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి జాగ్రత్తగా. మీరు పోయినసారి నోటిఫికేషన్లో టెక్నీషియన్ గ్రేడ్ 3 3,000 చిల్లర ఉన్నాయి, ఈసారి ఏంది తక్కువ ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ పైన మీకు లోకో పైలట్ పోస్టులే దాదాపు 2,700 ఉన్నాయి. మిగతా టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులన్నీ కలిపితే మహా అయితే 600 పోస్టుల కంటే ఎక్కువ లేవు. ఇంకా ఈసారి కొద్దిగా రమారమ్మి అంతే ఉన్నాయి ఈసారి కూడా. సో పోయినసారి లాగానే కట్ ఆఫ్ ఉంటుంది. ఈసారి కూడా అవకాశం సేమ్ అంతే ఉంటుంది. +2 మార్క్స్ ఎక్కువ తక్కువ ఉంటుండొచ్చు. బికాస్ ఆఫ్ కొన్ని చేంజెస్ అనేది జరిగినాయి. పోయినసారి CBT1 CBT2 ఫిల్టర్ అయింది. ఇక్కడ కేవలం ఒకే ఒక CBT2 ఉంటుంది. పోయినసారి ఏజ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది, ఈసారి కొద్దిగా ఏజ్ అనేది పెంచడం జరిగింది. ఆ విధంగా కొన్ని మార్పులు ఏదైనా రావచ్చు, కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్. పోస్టుల పరంగా అయితే సేమ్ టు సేమ్ ఉంది సికింద్రాబాద్ జోన్కి. సో కాబట్టి కట్ ఆఫ్స్ కూడా పోయినసారి విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, పోయినసారి కట్ ఆఫ్ చూసినట్లయితే మనం కొద్దిగా దానికి ఒక 10 మార్కులు టార్గెట్ పెట్టుకొని చదువుకున్నట్లయితే మినిమం పోయినసారి కట్ ఆఫ్ నన్న రీచ్ అవుతాం, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉందని నేను క్లియర్గా చెప్తున్నాను. సో పోయినసారి 2018లో గ్రేడ్ 3 పోస్టులు ఎన్ని ఉన్నాయండి? లోకో పైలట్ తీసేస్తే 600 ఉన్నాయి. మరి ఈసారి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఈసారి ఇక్కడ చూడండి, సికింద్రాబాద్ జోన్ ఇది గ్రేడ్ 3. ఇక్కడ పైన గ్రేడ్ 1 సిగ్నల్ అనేది తీసేద్దాం. 76 పోస్టులు ఉన్నాయి. ఈ 76 పోస్టులు తీసేయను. మొత్తం గ్రేడ్ 3 పోస్టులలో మనకి 744 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ 76 పోస్టులు తీసేస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకి? 668 పోస్టులు గ్రేడ్ 3 టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన పోస్టులు. అంటే పోయినసారి కంటే ఈ నోటిఫికేషన్లోనే 2024 నోటిఫికేషన్లోనే టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇది 100%. చాలా మంది ఏఎల్పి పోస్టులు పోయినసారి కంటే ఈసారి తక్కువగా ఉన్నాయని చెప్పేసి, టెక్నీషియన్ పోస్టులు కూడా తక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. లేదు, టెక్నీషియన్ పోస్టులు పోయినసారి కంటే ఈసారి సికింద్రాబాద్ జోన్లో అత్యధికంగా ఉన్నాయి. సో కాబట్టి పోయినసారి విధంగానే మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు ఒకటి చూసుకున్నట్లయితే, ఇక్కడ పోయినసారి 2018లో CBT2 ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంది. టెక్నీషియన్కి ఏఎల్పికి కామన్గా జరిగింది. ఈసారి CBT2 అనేది లేదు అసలుకి. టెక్నీషియన్ గ్రేడ్ 3కి వేరే ఎగ్జామినేషన్, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 1కి వేరే ఎగ్జామినేషన్, ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్. ఇది కూడా 100 మార్క్స్కే జరుగుతుంది. సో పోయినసారి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, ఈసారి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది.
ఇవన్నీ డీటెయిల్స్ చూసినట్లయితే పోస్టుల సంఖ్య పోయినసారితో పోలిస్తే ఈసారి కొద్దిగా ఒక 10-20 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా కట్ ఆఫ్ కూడా సేమ్ మేబీ ప్లస్ ఆర్ మైనస్ ఒక 2-3 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు అని చెప్పేసి నేను ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తుంది వచ్చేసి 2018 ఏఎల్పి టెక్నీషియన్ పోస్టులకు వచ్చి సంబంధించిన కట్ ఆఫ్. పైన మొత్తం క్లియర్గా చూపించిన అన్ని టెక్నీషియన్ గ్రేడ్ 3, ఇవన్నీ టెక్నీషియన్ గ్రేడ్ 3నే. లాస్ట్ 2 కాలమ్స్ మాత్రమే ఏఎల్పికి సంబంధించినవి. నేను మెల్లగా స్క్రోల్ చేస్తాను, అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీ నుంచి లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఈ కట్ ఆఫ్ అనేది చూడొచ్చు. అండ్ అత్యధికంగా కట్ ఆఫ్ మీకు ఏ ట్రేడ్లో ఉంటుందంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఎక్కువగా ఉంది. యూఆర్ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కూడా అత్యధికంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఎస్ఎన్టీలో ఎక్కువగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఎస్ఎన్టీ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎస్ఎన్టీలో ఎక్కువగా ఉందని చెప్పేసి ఈసారి రాదు అనుకోవద్దు. నేను ఆల్రెడీ దానిపైన కూడా ఒక వీడియో చేశాను. సిగ్నల్ అండ్ టెలికాంలో కూడా మనం ఉద్యోగం సాధించుకోవచ్చు ఈజీగా. దానికంటూ ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు అంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, మీరు అది కూడా క్లియర్గా చూడొచ్చు. మిగతా పోస్టులలో చూసుకున్నట్లయితే అతి తక్కువ కట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్ వర్క్ షాప్ ఉంది. యూఆర్ వాళ్ళకి 40 మార్కులు వస్తే చాలు ఖచ్చితంగా ఎగ్జామ్ జాబ్. దీంట్లో 40 మార్క్స్ వచ్చినట్లయితే యూఆర్ క్యాండిడేట్కి, ఒక ఓసీ క్యాండిడేట్కి 40 మార్కులు వచ్చినట్లయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్కి జాబ్ వస్తుంది. అదేవిధంగా ఎస్సీకి 39, ఎస్టీకి 35, ఓబీసీకి అయితే కేవలం 30 మార్కుల కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం జరిగింది పోయినసారి. సో అత్యధికంగా కట్ ఆఫ్ వచ్చేసి సిగ్నల్ అండ్ టెలికాంలో ఉంది, అతి తక్కువగా కట్ ఆఫ్ వచ్చేసి వెల్డర్ వర్క్ షాప్లో ఉంది మనకి. సో మిగతా అన్ని కట్ ఆఫ్స్ కూడా చూసుకోవచ్చు. చాలా కట్ ఆఫ్స్ 40, 50, 60, 70 ఈ విధంగా కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడున్న అన్నిట్లో పోలిస్తే ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డితో పోలిస్తే ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉండి అప్లై చేసుకున్నారో, ఐటీఐ క్వాలిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఇతర క్వాలిఫికేషన్ ఉండి గ్రేడ్ 3 అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. అతి తక్కువ మార్కులతో కట్ ఆఫ్తో మనకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో. అండ్ ఇక్కడ చూపిస్తుంది నార్మలైజేషన్ మార్క్స్. నార్మలైజేషన్ మార్క్స్ అంటే ఒక 5-6 మార్కులు పెరిగిన తర్వాత ఈ మార్క్స్, అంటే యాక్చువల్ ఒరిజినల్ మార్క్స్ దీనికంటే ఒక 5-6 మార్కులు తక్కువనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే 10 మార్కులు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సపోజ్కి మీకు ఇక్కడ ఓబీసీలో టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇక్కడ చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 3 వెల్డర్ వర్క్షాప్ అని చూపించాను. ఓబీసీకి కట్ ఆఫ్ వచ్చేసి 30 మార్కులు ఉంది. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే నార్మలైజేషన్ పర్సంటైల్ మార్క్ ఇది. అంటే యాక్చువల్ రా మార్క్స్ వచ్చేసి 25, 26 లేకపోతే 30 మార్క్స్ ఉంటుంది. సో కాబట్టి ఈసారి టెక్నీషియన్ గ్రేడ్ 3 నోటిఫికేషన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి బుక్స్ తీసుకున్న వాళ్ళకి టైం టేబుల్ కూడా పంపిస్తున్నాను. ఆ టైం టేబుల్ ప్రకారం షెడ్యూల్ ఫాలో అవ్వండి. మినిమం మీరు 100 డేస్లో మొత్తం కంప్లీట్ అనేది చేసేసుకుంటారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో సిగ్నల్ అండ్ టెలికామ్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఎటువంటి నిరాశ చెందకూడదు. మీకు ఇక్కడ చూపించినట్లయితే ఆల్రెడీ ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను చూడండి, ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3 సిగ్నల్. సపోజ్కి యూఆర్ వాళ్ళకి 86 కట్ ఆఫ్ ఉంది, అంటే రా మార్క్స్ 78, 79 ఉంటాయి. ఎస్సీకి వచ్చేసి 78 ఉంది, అంటే రా మార్క్స్ 72 అలా ఉండొచ్చు. ఎస్టీకి వచ్చేసి 72 ఉంది, అంటే రా మార్క్స్ 67, 68 అలాగే ఉండొచ్చు. ఓబీసీకి 84 కట్ ఆఫ్ ఉంది, అంటే రా మార్క్స్ వచ్చేసి 76, 74, 75 ఈ విధంగా ఉండొచ్చు. సో కాబట్టి సిగ్నల్ అండ్ టెలికామ్ కూడా కష్టపడితే మీరు ఈజీగా ఉద్యోగం సాధించుకోవచ్చు సిగ్నల్ అండ్ టెలికామ్లో. అండ్ ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దానిపైన క్లిక్ చేసి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఆర్ఆర్బికి సంబంధించి మనము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి కొన్ని బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఒక వీడియో చేశాను, ఒకసారి స్టూడెంట్స్ అందరు అడుగుతున్నారు బుక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి చేతిలో ఉండాల్సిన బుక్స్ ఇవి మనవి. ఎందుకంటే ఇది నా బుక్స్ అని నేను చెప్పట్లేదు, మొట్టమొదటిసారిగా అసలుకి ఒక మ్యాథమెటిక్స్ అంటే ఆర్ఆర్బికి ఏ విధంగా ఇస్తాడో, అసలుకి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో, ఎటువంటి మోడల్స్ వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాథమెటిక్స్ బుక్ ఇది. మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. దీంట్లో 146 టైప్స్ ఉన్నాయి, అంటే మోడల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక్కొక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ చొప్పున ఆ విధంగా 146 మోడల్స్ ఉన్నాయి. 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం మనకి రైల్వేకి సంబంధించినవి. రైల్వేలో వచ్చే ప్రతి మోడల్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పట్లేదు, మీకు ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి క్లియర్గా. నేను అన్ని టైప్స్ చూపిస్తాను, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, నిజమో కాదో మీకే అర్థమవుతుంది. ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ ఇది. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది ఇది. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది. ప్రతి ఏఎల్పి, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పిఎఫ్ టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్, అర్థమెటిక్ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది.
146 మోడల్స్, అదేవిధంగా 1404 క్వెషన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి. అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్. అతి త్వరలోనే మనకి రీజనింగ్, అదేవిధంగా ఏఎల్పికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అది కూడా బుక్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి. ఒకసారి ఈ బుక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, దీంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది, అసలు మ్యాటర్ ఏంటి అనేది నేనేదో మిమ్మల్ని బ్లైండ్గా తీసుకోమంటలేదు. ఒకసారి ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్ పేపర్. ఇది నేను వీడియో కూడా చూపిస్తాను రియల్గా బుక్ ఎలా ఉంటుందో. ఒకసారి మొత్తం పూర్తిగా వీడియో చూడండి. మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్లో అడుగుతారు ఇండెక్స్ చూపియండి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, లేకపోతే ఎలా తీసుకోవాలని. మొత్తం మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాను. దీంట్లో 12 మోడల్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్స్ ఆన్ నార్మల్ నెంబర్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, అదేవిధంగా ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ పైన. టైప్ 3 వచ్చేసి ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడం పైన. 4th నెంబర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్ పైన. టైప్ 5 వచ్చేసి ఫైండింగ్ ద లార్జెస్ట్. ఈ విధంగా ప్రతి ఒక్క టైప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. డెసిమల్ ఫ్రాక్షన్స్లో 11 మోడల్స్ ఉన్నాయి. ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్లో మనకి 12 మోడల్స్ ఉన్నాయి. సింప్లిఫికేషన్లో 6 మోడల్స్, కరణలు ఘాతాంకాల్లో 5 మోడల్స్, రేషియో ప్రపోర్షన్లో 10 మోడల్స్, పర్సంటేజ్లో 10 మోడల్స్, యావరేజ్లో 10 మోడల్స్, మెన్సురేషన్లో 12 మోడల్స్, టైమ్ అండ్ వర్క్లో 10 మోడల్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో 5, సింపుల్ ఇంట్రెస్ట్లో 10, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10, ప్రాఫిట్ అండ్ లాస్లో 8, ఆల్జిబ్రాలో 11, జామెట్రీలో 12, ట్రిగనోమెట్రీలో 7. మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ఏ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది. మొత్తం చదివి వినిపించాలంటే మొత్తం వీడియో పెద్దగా అవుతుంది. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్. మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సపోజ్కి మనకి ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు, తెలుగు మీడియంలో కావచ్చు, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నెంబర్ 1 ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ అది ఇప్పుడు ఆర్ఆర్బికి స్పెషల్గా పనికొస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఈ బుక్ అనేది ఆర్ఆర్బికి స్పెషల్గా తయారు చేయడం జరిగింది. దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఉండదు. ఇది స్టాటిస్టిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి వేరే బుక్స్లలో దొరకవు. మనం స్పెషల్గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఆర్ఆర్బికి స్పెషల్గా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి, ఫైండ్ ద కోఆర్డినేట్స్, బిందువులు కనుక్కోమని ఇస్తాడు, బిందువుల మధ్య దూరం కనుక్కోమని క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవన్నీ మోడల్స్ కవర్ చేయడం జరిగింది. ఆ విధంగా మనకి ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్. నెక్స్ట్ ఇది తెలుగు మ్యాథమెటిక్స్. తెలుగు సంఖ్యా వ్యవస్థ నుంచి ఎన్ని ఉన్నాయి, భాజనీయ సూత్రాలు, భిన్నాలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసగాసాగా, సూక్ష్మీకరణలు, కరణులు, నిష్పత్తి అనుపాతం, శాతాలు, భాగస్వామ్యం, సరాసరి, క్షేత్రమితి, పనికాలం. సపోజ్కి పనికాలం చూడండి, ఏ కామా బి మరియు బి కామా బి సి ఇద్దరు కలిసి చేసే పని విడివిడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే పని కనుగొనుట. ఇటువంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ రైల్వేలో వస్తాయి. అదేవిధంగా ఏ యొక్క పని దినములు మరియు బి యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే పని దినంలో కనుగొనుట. టైప్ 3 రోజులు మరియు గంటలకు సంబంధించింది. కొన్ని హవర్స్కి, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ రోజులకు సంబంధించిందే ఉండదు. కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హవర్స్కి సంబంధించింది, గంటలకు సంబంధించి కూడా ఉంటుంది. ఆ విధంగా చూడండి. టైప్ 7 సామర్థ్యానికి సంబంధించింది. టైప్ 8 పురుషులు, మహిళలు, బాలురికి సంబంధించిన ప్రశ్నలు. అంటే 3 పురుషులు, 2 మహిళలు, ఒక బాలుడు ఇన్ని రోజుల్లో పని చేస్తే 10 మంది పురుషులు, 20 మంది మహిళలు, 4 బాలురు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ ఇవి. ఆ విధంగా మనకి అన్ని టైప్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సైన్స్. భౌతిక శాస్త్రం నుంచి ప్రతి ఒక్క ప్రమాణాలు, కొలతల్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, యాంత్రిక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి, గురుత్వాకర్షణ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది. నాకు సైన్స్ మీద చాలా పట్టుంది, కానీ బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆర్ఆర్బి వాడు ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, ఎక్కువ ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది. సో అంత మీకు ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది. జనరల్ సైన్స్ అనేది మొత్తం లాస్ట్ 10 years ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది. టోటల్ బిట్ బ్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటాయి. ఒక్కొక్క టాపిక్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని టాపిక్లో అయితే ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ టాపిక్ అలా మెన్షన్ చేస్తే మీకు అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆ టాపిక్ అని అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ టాపిక్ కూడా మీరు చదవాలనుకుంటే ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో ఆ సబ్ టాపిక్ నుంచి చదువుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో మీకు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను. అది కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అర్థమెటిక్ బుక్ వచ్చేసి మీకు 545 రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియం కూడా 545 ఉంటుంది. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు. కేజీకి డిటీడీసీలో 100 రూపీస్ తీసుకుంటారు.
కాకపోతే మీకు డెలివరీ ఛార్జ్ లేకుండానే డైరెక్ట్ మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడికి సర్వీస్ అనేది ఉంటుంది. ఒకవేళ డీటీడీసీలో లేకపోతే గనక మీకు పోస్టల్ నుంచి డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అనేది మేము చేస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్‌పే లేదా గూగుల్ పే నెంబర్‌కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. 2 కూడా సేమ్ నెంబర్సే. మీరు విడివిడిగా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 2 బుక్స్ తీసుకుంటుంటే 2 బుక్స్ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఒకేసారి పే చేసేయొచ్చు. లేకపోతే మీరు 3 బుక్స్, 4 బుక్స్ తీసుకున్నట్లయితే 4 బుక్స్ యొక్క టోటల్ పేమెంట్ ఒకేసారి పే చేయొచ్చు. లేకపోతే ఒక బుక్ కావాలనుకుంటే ఒక్క బుక్ యొక్క పేమెంట్ కూడా ఒకేసారి చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. కింద వాట్సాప్ నెంబర్ ఉంది. సేమ్ నెంబరే ఇది కూడా. ఆ వాట్సాప్ నెంబర్‌కి మీరు ఏమేమి పంపిస్తే మీకు బుక్స్ అనేది వితిన్ 4-5 డేస్‌లో వచ్చేస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపాలి ఫస్ట్. ఆ తర్వాత బుక్స్ యొక్క పేరు, మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ బుక్కా లేకపోతే సైన్స్ బుక్కా అది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత బుక్ యొక్క మీడియం, అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, ఆ తర్వాత కింద అడ్రస్ మెన్షన్ చేయాలి. అడ్రస్లో మీ నేము, అవసరమైతే మీ నాన్నగారి పేరు కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత హౌస్ నెంబరు, తర్వాత విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మాత్రం మ్యాండేటరీ. పిన్ కోడ్ జాగ్రత్తగా మీరు చూసుకొని పంపించండి. పిన్ కోడ్ ద్వారానే డైరెక్ట్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ బుక్స్ అనేది మీ ఇంటికే రావడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనకి వితిన్ ఒక 10-15 డేస్లోనే మనకి ఏఎల్పికి అసలు అద్భుతమైన మెటీరియల్ ఒకటి వస్తుంది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక బుక్ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ మీకు 100% యూజ్ అవుతాయి. ఈసారి సికింద్రాబాద్ జోన్లో ఉన్న పోస్టులన్నీ మన తెలుగువారే సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగువారికి, అదేవిధంగా 2 రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ మెటీరియల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్. జై హింద్.